నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ. ఎన్ నాన్య గ్రేట్ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది శ్రీ కైలాసం. ఇది వచ్చి పెనగొండకి నియర్ బైలో వస్తుంది. గుంటూరు కియా ఉంది కదా, మోటార్స్ కార్లు కంపెనీ, అక్కడ నుండి మనకి లోపలికి వస్తే 7 కిలోమీటర్లు లేదంటే ఒక 6 కిలోమీటర్లు డిస్టెన్స్లో మనకి శ్రీ కైలాసం అని అంటారు. భూ కైలాసం అని కూడా అంటారంట. మనం అక్కడే ఉన్నాము. మనం ఈ దేవస్థానం లోపలికి వెళ్ళినాక మీకు చూపిస్తాను. మనకి చుట్టూ కొండలు ఉన్నాయి చూడండి. మన వెనక ఉన్నవన్నీ కొండలు. ఇక్కడ కరెంటుని కూడా ఉత్పత్తి చేస్తారు. గాలిమరలు ఉన్నాయి. గాలిమరలు కూడా నేను చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ కానొస్తున్నాయి చూడండి గాలిమరలు. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. గాలిమరలు తిరుగుతాను చూడండి. అక్కడే కాదు, మళ్ళీ చూడండి మన అనంతపురం డిస్టిక్లో ఎక్కువగా ఉన్న గాలిమరలు ఇక్కడ పెనుగొండ నియర్లోనే ఉంటాయి. ఇక్కడ చుట్టూ కొండల్లో, మన కొండ మధ్యలో ఉంటాము. ఇక్కడ అడవి తర ఉంది. ఇది మనం ఇక్కడ వచ్చినాము. శ్రీ కైలాసం దేవస్థానం మనము వెళుతూ ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఏమిటంటే, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు చిత్ర పరిశ్రమను నలుదిశల నలమూలల చాటి చెప్పిన మన తెలుగు నటులైన నందమూరి తారక రామారావు గారు కూడా ఈ ప్రదేశాన్ని, ఈ స్థలాన్ని సందర్శించినారని కూడా చెప్తారు. అప్పటి నుండి ఈ స్థలాన్ని భూ కైలాసం లేదా శ్రీ కైలాసం అని కూడా పిలుస్తున్నారు. మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ భూ కైలాస్ శ్రీ కైలాసం దేవస్థానానికి మనము మెట్లు ఎక్కుతున్నాము. ఇక్కడేనే చూడండి. మనం చూడండి, ఇక్కడ మీకు నీళ్ళు, ఇక్కడ బోర్లో నుంచి ఇడిచిన నీళ్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఈత కొడుతున్నారు పిల్లలు. హాయ్ అనండ్రా. చూడండి, ఇక్కడ ఈత కొడుతున్నారు పిల్లలు. నీళ్ళు చాలానే బాగున్నాయి. సో శ్రీ కైలాసం దేవస్థానం దగ్గర కోనేరు ఇది. ఇక్కడ ఈ కొండలో నుంచి నీళ్ళు వస్తాయంట. కానీ మనము ఎండాకాలంలో రావడం వల్ల ఇక్కడ నీళ్ళు రావడం లేదు. వర్షాకాలంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో ఇక్కడ నీళ్ళు వస్తాయంట. చూడండి, ఇక్కడ నీళ్ళు వస్తాయంట. చూడండి, అక్కడ నీళ్ళు మనం చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. నీళ్ళు కారణమే చూడండి. కొండల్లో నుంచి వచ్చే నీళ్ళు నిదానంగా వస్తున్నాయి ఇక్కడ. చూడండి, చూడండి ఈశ్వరుడు. చూడండి, ఇదే మెయిన్. ఇక్కడ నుంచి నీళ్ళు వస్తాయి. ఇది వర్షాకాలంలో చాలా అద్భుతంగా ఉంటుందంట. కానీ మనము ఎండాకాలం రావడం వల్ల మనకి అదృష్టము కలగలేదు ఇక్కడ రావడానికి. కానీ వేరే జాగాలో నా ఫ్రెండ్ తీసినాడు. ఆ ఫ్రెండ్ నేను మీకు కలెక్ట్ చేసి మీకు వీడియోలో పెడతాను. నేను నా జీవితంలో ఈరోజు మరపురాని దినం. ఎందుకంటే నా స్నేహితుల సహకారంతో శ్రీ కైలాసం దేవస్థానానికి నేను వచ్చినాను. చాలా చాలా అంటే చాలా ఖుషిగా ఉంది, సంతోషంగా. చూడండి, అక్కడి నుండి నీళ్ళు వస్తాయంట. ఇక్కడ వరకు నేను వచ్చినాను నా ఫ్రెండ్స్, నా స్నేహితుల జతలో. చూడండి, ఇదంతా నీళ్ళంతా పారి ఇక్కడంతాను పాచి కట్టేసింది అదంతాను. చూడండి, మనము చూడండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు. మీరు చూడండి, ఈ దేవస్థానానికి ఎవరైతే వస్తారో వాళ్ళు వర్షాకాలంలో వస్తే చాలా చాలా అంటే చాలా సంతోషాన్ని మిగులుస్తుంది ఈ స్థలము, శ్రీ కైలాసము. ఈ అడ్రస్ గురించి నేను మెన్షన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు ఈ జాగాకు ఈ స్థలానికి వచ్చిన తర్వాత నాకు అనిపించినది ఏమంటే, మనము బాహుబలి ఫిల్మ్ నాకు గుర్తు వస్తుంది. ఎందుకంటే
ఇక్కడ బాహుబలి సినిమాలో ప్రభాస్ హీరోయిన్ కోసం పైకి ఎక్కి వెళ్తుంటాడు, అది ముఖం మాస్క్ చూసి. చూడండి అదే విధంగా కానొస్తుంది మనకి. చూడండి నేను చూపిస్తున్నాను చూడండి మీకు. చూడండి ఆ చెట్లు కానీ, మళ్ళీ దానిపైన ఉన్న బండ కానీ చూడండి. అంటే మనకి ఇక్కడ నీళ్లు రావడం లేదు, కానీ నీళ్ళు ఏమైనా వచ్చిందంటే మనకి బాహుబలి ఫిలిం సెట్టింగే కానొస్తుంది ఇక్కడ. అంత అద్భుతంగా ఉంది ఇక్కడ. చూడండి చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ నన్ను ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు చాలా మంచి వీడియోలు చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చుక్క చుక్కగా నీరు వస్తున్నాయి. ఇక్కడ దాంట్లోనే నీళ్ళు నిలుచుకున్నాయి. అక్కడ నేను ముఖం అడుక్కున్నాను. ఇక్కడ మనము చూస్తున్నాం కదా, ఈ అక్కంగార్ల దేవస్థానము. ఇక్కడ అనంతపురం డిస్టిక్లో ఎక్కువగా అక్కంగారులోని పిలుస్తారు. ఇక్కడ వర్షాలు రాకపోతే అమ్మవారిని పూజ చేస్తారు. ఈ స్థలానికే సీనియర్ నటులైన నందమూరి తారక రామారావు గారు సందర్శించినారు. చూడండి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ కైలాసం దేవస్థానం. ఇది శివాలయము. చూస్తున్నది గరుడ స్తంభము. చూడండి శివాలయము ద్వారం ఎదుట మనకు గణపతి, ఈశ్వరుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి మనకు ఎంట్రెన్స్లో మనకు దర్శనమిస్తారు. మనకి మొదటిగా దర్శనం ఇచ్చేది నందీశ్వరుడు. చూడండి చూడండి మనం నందిని దర్శనం చేసుకొని గణేష్ మనకు దర్శనమిస్తాడు. చూడండి తర్వాత మనకు సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనమిస్తాడు. చూడండి మనం శ్రీ కైలాసం శివాలయం దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఈ మనము మధ్యాహ్నం 1 గంటకు వచ్చినాము ఇక్కడికి, అందువల్ల ఇక్కడ క్లోజ్ చేసేసినారు, వాక్యం వేసినారు ఇక్కడ. ఈశ్వరుని దర్శనం చేసిన తర్వాత చూడండి ఇక్కడ నవగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. మనం చూస్తున్నాం కదా గోమాత. నేను నా ఫ్రెండ్తో వీడియోని కలెక్ట్ చేసి ఇప్పుడు నేను పెడతాను. చూడండి ఈ వీడియోని వర్షాకాలంలో తీసిన వీడియో. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వర్షాకాలంలో ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఒకరోజు గడిపి వెళ్ళడానికి చాలా సంతోషాన్ని మిగులుస్తుంది ఈ స్థలము. బాహుబలి సినిమాలో సెట్టింగ్ చేసినారు కదా ప్రభాస్ గారు, కొండపైనకి వెళ్ళినట్టుగా అదే తరహాలో మనకి కానొస్తుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రీ కైలాసం, భూ కైలాసం అని కూడా పిలుస్తారు. ఈ దేవస్థానం ఉన్నది పెనగొండ తాలూకాలో కియా మోటార్స్కి దగ్గరలో ఉంటుంది. 7 కిలోమీటర్ల దూరం అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. నీళ్ళు చూడండి ఎలాగ వస్తున్నాయో చక్కగాను. వర్షాకాలం ఎక్కువ వర్షం వస్తే ఇంకా ఎక్కువగా వస్తాయి నీళ్ళు ఇక్కడ. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లో మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. నమస్కారం అండి. ఇంకో వీడియోలో మనం కలుసుకుందామండి.